Hello my dear friends and students. Today 10th class maths pair of linear equations is two variables 3.2లో థర్డ్ క్వశ్చన్లో ఫిఫ్త్ బిట్ చూద్దామండి. ఎస్, థర్డ్ క్వశ్చన్లో ఫిఫ్త్ బిట్ చూద్దాం. వాట్ ఈస్ ఫిఫ్త్ బిట్? ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 if 2 is added to both numerator and denominator. బోత్ ఒక ఫ్రాక్షన్ ఉందనుకోండి, ఏదో XY అని ఫ్రాక్షన్ అనుకోండి, X/Y ఒకటి ఉందనుకోండి, ఆ ఫ్రాక్షన్కి బోత్ న్యూమరేటర్కి డినామినేటర్కి 2 యాడ్ చేసామనుకోండి, అది 9/11 అవుతుందంట. ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇట్ బికమ్స్ 5/6. ఒకవేళ 3 యాడ్ చేసామనుకోండి 5/6 అంటే ఫైండ్ ది ఫ్రాక్షన్. మనకు 2 ఇచ్చాడు, 2 యాడ్ చేసినప్పుడు ఫ్రాక్షన్కి ఎంత అవుతుంది, అండ్ 3 యాడ్ చేసినప్పుడు 2 ఈక్వేషన్స్ ఇచ్చాడండి. చూద్దాం. లెట్ న్యూమరేటర్ ఈజ్ X అండ్ denominator ఈజ్ Y. ఇప్పుడు న్యూమరేటర్ ఏమో X అనుకుందామనండి, డినామినేటర్ ఏమో Y అనుకుందాం అనుకోండి. అప్పుడు ఫ్రాక్షన్ ఎట్లా ఉంటుంది? ఫ్రాక్షన్ X/2 అవుతుందండి. దీనికి వెన్ యాడెడ్ 2 ఫర్ బోత్ రెండింటికి యాడ్ చేస్తే ఏమవుతుందండి? X/2 ప్లస్ Y/2 అవుతుందండి. రెండింటికి 2 యాడ్ చేసాం. అయితే అప్పుడు ఫ్రాక్షన్ ఎంత అయిందంట? రెండింటికి యాడ్ చేస్తే 9/11 అయిందంట. 9/11. ఈ విధంగా ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ వస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదండి. చేద్దాం చూడండి. మీరు ఇంకో స్టెప్ రాసుకోండి, నేను ఇక్కడే రాస్తున్నాను. 11 into X+2 by 9 into Y+2 క్రాస్ మల్టిప్లైడ్ అని రాసుకోండి. మల్టిప్లైడ్. మనం ఏం రాసాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. 11 into X+2 by 9 into Y+2 చేసామండి. ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తా. 11 into X+2 9 into కదండి, 9 into Y+2 అదే అండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. మల్టిప్లై చేద్దాం చూడండి. 11x ఈజ్ 11x ప్లస్ 11 2s are 22 బై 9y ఈజ్ 9y అండి ప్లస్ 9 2s are 18. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసామండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసిన తర్వాత మనం ఏం చేసాం? ఇప్పుడు ఈక్వేషన్ కనుక్కుందాం చూడండి. క్రాస్ మల్టిప్లైడ్ వెన్ క్రాస్ మల్టిప్లైడ్ వెన్ ఈక్వల్ వస్తుంది కదా, ఈక్వేషన్ వస్తుంది కదా. ఎస్, 11x 11 ప్లస్ 11 2s are 22 ఈజ్ ఈక్వల్ టు 9y ఈజ్ 9y 9 2s are ప్లస్ 18. వెన్ క్రాస్ మల్టిప్లికై చేస్తే ఇది వచ్చిందండి మనకు. అయితే ఇటు అన్నీ ఒక 11x వేరియబుల్స్ అన్నీ ఒక పక్కకు తీసుకొద్దామా. -9y ఈజ్ ఈక్వల్ టు 18 ఇటు పక్కనే మిగులుతుంది. ఇటు వెళ్ళేటప్పుడు -22 వస్తుందండి. అయితే 11x సింప్లిఫై చేసుకుందాం. -9y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -4 వస్తుందండి. -4 వస్తుంది. ఇంకొక ఈక్వేషను. ఇప్పుడు మనం ఏం చేసామండి? ఏం చేయలేదు. ఓ న్యూమరేటర్ X అనుకున్నాం, డినామినేటర్ Y అనుకున్నాము. ఫ్రాక్షన్ ఏమో X/2 వచ్చింది. ఎప్పుడైతే వెన్ యాడెడ్ 2 ఫర్ బోత్ని 2తో యాడ్ చేసినప్పుడు మనకు ఎంత వస్తుంది? వెన్ యాడెడ్ 2 ఫర్ బోత్ రెండిటికి 2 యాడ్ చేసామండి. ఇటు Xకిను Yకి యాడ్ చేసామండి. యాడ్ చేస్తే ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వచ్చింది? మా ప్రాబ్లంలోనే ఇచ్చాడు 9/11 అని. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, ఇది చేసేసాం. సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. ఒక ఈక్వేషన్ వచ్చిందండి. ఇంకొక ఈక్వేషన్ కూడా కనుక్కుందామా? ఎస్, ఏమిటి ఇంకొక ఈక్వేషను? If 3 is added for both numerator and denominator, it becomes 5/6. 3 is added. When 3 is
యాడెడ్. ఇప్పుడు చూద్దాం చూడండి, ఎక్స్ ప్లస్ 3 బై వై ప్లస్ 3 యాడ్ చేసామండి. యాడ్ చేస్తే ఇదంతా వచ్చింది 5/6 అన్నాడు. యాడ్ చేస్తే దాని వాల్యూ 5/6 దాని వాల్యూ. అయితే ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి. 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 6 ఇంటూ 3 18 ఈజ్ ఈక్వల్ టు 5తో యాడ్ చేద్దాం. 5 ఇంటూ వై 5y, 5 3s are 15. ఇప్పుడు వేరియబుల్స్ అన్నీ ఒకవైపు తీసుకొద్దామండి. 6x 5y ఇటు వచ్చేటప్పటికి -5y ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క 15 ఉంది వేసేసుకుందాం. ఇటు పక్క 18 ఇటు తీసుకొచ్చేటి -18 అయింది. దేర్ఫోర్ 6x - 5y ఈజ్ ఈక్వల్ టు -3. ఇది ఒక ఈక్వేషన్ అండి. ఇది సెకండ్ ఈక్వేషను. మనకు ఆ విధంగా అయిందండి. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. 2 ఈక్వేషన్స్ వస్తే సబ్స్టిట్యూట్ మెథడ్గా మనం చూసుకోవటమే కదా. ఏంటంటే ముందు ఎక్స్ వాల్యూ కనుక్కొని అది ఇంకో దాంట్లో వేయటం. ఇప్పుడు ఇది ఎందుకు ఫస్ట్ దాంట్లో చూద్దాం చూడండి. ఏమిటి 11x, వాట్ ఈజ్ ఫస్ట్ 11x ఇదే కదండి, ఫస్ట్ ఇదే కదా. 11x ఈజ్ ఈక్వల్ టు -14 కదా, ఇటుంది -4 కదా. ఇదిగోండి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. 11xని మనం కనుక్కుందాం. 11x ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు ఏముంది -4 అయింది. -4 అయితే మనం ఏం చేసాం, 11x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు -4 నటు తీసుకెళ్దామండి, -9y నటు తీసుకెళ్దాం, +9y అయ్యిందండి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 9y బై 11 అవుతుందండి. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందామండి. మనకేం రాలేదండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 9y బై 11 వచ్చింది. ఎట్లా ఫస్ట్ ఈక్వేషన్ తీసేసుకొని మనం కనుక్కుంటే అది వచ్చిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక ఈక్వేషన్ వేసి కనుక్కుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం కదా, 11x ఈజ్ ఈక్వల్ టు -4 ఇప్పుడు -9y అటు +9y అయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 9y బై 11 వచ్చిందండి. ఈ థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. మనం ఈ ఈక్వేషన్ని ఇంకొక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఏది మనకు సెకండ్ ఈక్వేషను ఇదే కదా. మనకు సెకండ్ ఈక్వేషను put x value in equation 2లో వేసేద్దామండి. ఏది 6x కదా, 6 ఇంటూ ఎక్స్ ఎంతండి, -4 ప్లస్ 9y బై 11 ఇదండి. 6x కదా మనకు కావాల్సింది. సెకండ్ ఎక్సైజ్ ఇదే కదా, 6 ఇంటూ ఎక్స్ వాల్యూ -4 ప్లస్ 9y బై 11 కదా, వేసేసాం. 6x మైనస్ ఇక్కడ ఎంత ఉందండి, 5y ఉంది, ఈజ్ ఈక్వల్ టు -3 ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. ఎస్ -24 ప్లస్ 54y 6 4s are 24 ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ 54 6 9s are 54y బై 11 ఇట్లానే ఉంటుందండి. బై 11 ఇక్కడ -5y ఈజ్ ఈక్వల్ టు -3. కానీ ఇక్కడ ఇదో ఫ్రాక్షను, ఇది కూడా ఫ్రాక్షన్ అనుకోండి. ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా మనం ఏం కనుక్కుంటాం అండి, మనం ఎల్సిఎం కనుక్కుందామండి. ఎల్సిఎం కనుక్కుందామా? ఎల్సిఎం 11 అయిందండి. 11 ఎన్నిసార్లు పోతుంది, ఒకసారి -2 4 24 ప్లస్ 54y నెక్స్ట్ మైనస్ ఉంటే మైనస్ పెడదాం. దీనికి కాదు కదా, దీనికి కూడా ఎల్సిఎం కనుక్కోవాలి కదా. ఒకటి ఉంది కదా మన డినామినేటర్లో. 1 ఎన్నిసార్లు పోతుంది 11లో, 11 టైమ్స్ పోతుంది కదా. 11 5s are 55 11 5s are 55y ఈజ్ ఈక్వల్ టు -3 ఇది ఉందండి. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం చూడండి.
ఇప్పుడు మనం దాన్ని మనం ఏం చేసుకోవచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకుందామా. క్రాస్ బై 1 ఉందంటే కదా 1 - 24 ప్లస్ 1 - 54y 54y మైనస్ 55y ఈజ్ ఈక్వల్ టు 11 3 సార్ -33 వేసేసుకుందామండి. ఇక సింప్లిఫై చేద్దాం చూడండి. ఇక్కడ -24 ప్లస్ 54y అను 54 ప్లస్ 54y మైనస్ 55y ప్లస్ 54 ఏది ఎక్కువ ఉంది, మైనస్ ఎక్కువ ఉంది. మైనస్ ఎంత ఎక్కువ ఉంది, ఒక వైగా ఎక్కువ ఉంది మనకు. ఇక్కడ ప్లస్ ఏమో 54 మైనస్ 55 అంటే ఒక వైయే కదా, 54 వైలు 55 వైలు ఉన్నాయి, ఒక వై ఎక్కువ ఉంది. మైనస్ ఎక్కువ ఉందా ప్లస్ ఎక్కువ ఉందా, మైనస్ ఎక్కువ ఉంది. ఈజ్ ఈక్వల్ టు -33. ఈ -24 అటు వచ్చేటప్పటికి +24గా మారుతుందండి. దేర్ ఫోర్ ఈ -24 అటు వచ్చేటప్పటికి +24గా మారింది కదా. y ఈజ్ ఈక్వల్ టు -y ఈజ్ ఈక్వల్ టు -33లో నుండి 24 తీసేయండి. 33లో నుండి మైనస్ తీసేస్తే ఎంత, 13 1 9. ఇక్కడ 2లో 1 పోతే 1 19 మిగిలిందండి. 19 ఎస్ మనకు 19 9 చూద్దాం చూడండి. 1 బారు 13 -4 9. 2లో 2 పోతే 0నే కదా. ఎస్ 9 మిగిలిందండి. ఎస్ -y ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత వచ్చిందండి, 9 మిగిలి 9 వచ్చింది. ఎస్ ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలి కదా మనము. ఎస్ -y ఈజ్ ఈక్వల్ టు 9 అయిందండి. ఎక్స్ కనుక్కుంటే ఇది ఇంకో దాంట్లో చూద్దాం చూడండి. పుట్ y value in x ఈక్వేషన్ అంటే 3లో వేసేద్దామండి. ఎక్స్ ఎంత, -4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 9y బై 11 అండి. ఇది ఎక్స్. ఇప్పుడు దీన్ని y వాల్యూని ఇందులో వేద్దామా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 9 ఇంటూ y వాల్యూ ఎంత, -9 బై 11 వేద్దామండి. ఎస్ దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9 9 సార్ 81 బై 11 అండి. ఎస్ మనం మైనస్ కూడుకుంటే ఎంత అవుతుందండి, ప్లస్ కదా, -85 బై 11 అండి. మనకు ఎంత వస్తుంది, 85 బై 11 అండి. ఎస్ ఇందుట్లో ఏం పోతుందో చూడండి. ఇందుట్లో 7 టైమ్స్ పోతుందండి. ఎందుకు 11 కదా, 11 ఇందుట్లో 7 టైమ్స్ పోతుందా. 7 11 సార్ 77, 7 11 సార్ 77 వస్తుంది. మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో చూద్దాం చూడండి. ఇప్పుడు -3 అయినా వచ్చింది. వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5y ఇక్కడ సారీ అండి, ఇక్కడ 6x ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6x కదా. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9y ఈక్వల్ టు ఇది ఇందులో ప్రతిక్షేపించాం. 5y బై -3 అంటే మనం మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసేస్తే -24 ప్లస్ +54 మైనస్ 155 ఈజ్ ఈక్వల్ టు 11తో వచ్చేస్తే -33 వచ్చిందండి. -24 ప్లస్ 54 మైనస్ 55 ఈజ్ ఈక్వల్ టు -23. దేర్ ఫోర్ 24 ప్లస్ మైనస్ ఎక్కువ ఉంది. y ఈజ్ ఈక్వల్ టు -33. ఈ -24 అటు తీసుకెళ్తామండి. అప్పుడు -33 24 ఎంత, y ఈజ్ ఈక్వల్ టు 9. -9గా మిగిలేది మైనస్ క్యాన్సిల్ అవుతుందండి. y ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు x వాల్యూలో పెట్టేస్తాము, సబ్స్టిట్యూట్ చేస్తామండి. -4 ప్లస్ 9y బై 11. ఇక్కడ -4 ప్లస్ 9y అంటే -9 కదా, మైనస్ కొట్టుకుపోతుంది కదా, 9 కదా.
9 అంటే ప్లస్ అంటే ప్లస్ 9 9 సార్ 81 ఇది ప్లస్ అండి, ఎందుకంటే ఇక్కడ ప్లస్ 9గా వచ్చింది. ఎస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 9 9 సార్ 81. ఇప్పుడు మనకు 4 తీసేస్తే ఎంత ఉంటుందండి? 81లో 4 తీసేయండి. 11లో 4 తీసేస్తే 77 వస్తుందండి. 77 వస్తే క్యాన్సిల్ అయిపోతే 7 వచ్చిందండి. ఇక్కడ మనం ఏంటి, ఇది -9 అనుకున్నాం, ఇటు ప్లస్ ఇటు మైనస్ ఉంటే -y -9, ఇటు మైనస్ క్యాన్సిల్ అయింది, ఇటు మైనస్ క్యాన్సిల్ అయింది కాబట్టి y = 9 అండి. 9 9 సార్ 81, ఇది +81 -84 ఎంత వచ్చింది మనకు? +77 వస్తుంది, ఎందుకంటే ప్లస్ సింబలేగా ఎక్కువ ఉంది. 11 కొంటే 7 వచ్చిందండి. x = 7 వచ్చిందండి. ఎస్, మనం ఏం కనుక్కున్నాం? A fraction becomes 9/11 if 2 is added to the numerator and the numerator and denominator, and 3 is added for both numerator and denominator, it becomes 5/6. Find the fraction అన్నాడండి. ఎస్, ఫ్రాక్షన్, మనం ఫ్రాక్షన్ ఏమనుకున్నాము? x/y అనుకున్నామండి. x = 7, y = 9 వచ్చింది. హెన్స్ ప్రూవ్డ్ అండి. ప్రూవ్డ్. ఇప్పుడు మనం ఏం చేయలేదండి, ఈ ఫ్రాక్షన్కి x/y అని x న్యూమరేటర్ అనుకున్నాం, y డినామినేటర్ అనుకున్నాం. ఆ ఫ్రాక్షన్ ఏమవుతుంది? x/y అవుతుంది. దానికి 2 యాడ్ చేసాం. 2 యాడ్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు x వాల్యూ కనుక్కున్నాము. నెక్స్ట్ దానికి 3 యాడ్ చేసాము. 3 యాడ్ చేసేసి మళ్ళీ ఫ్రాక్షన్ కనుక్కున్న తర్వాత ఆ x వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అక్కడ y వాల్యూ వచ్చింది. ఆ y వాల్యూని ఇక్కడ x = -4 + 9y/11 ఉంది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x = 7 వచ్చింది. అప్పుడు x వాల్యూ 7, y వాల్యూ 9. హ్యాన్స్ ప్రూవ్డ్. ఫ్రాక్షన్ ఈజ్ 7/9. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.